అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలను కల్పించాలి. నేను ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు షామీర్పేటలో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉంటే 4,000 పాఠశాలలు తగ్గిస్తామని చెప్పడం మాట వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులు మోసాలు చేసుకుంటా అనుమతి లేని పాఠశాలలను అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఈ మేడ్చల్ జిల్లాలో కనపడతా ఉంది. అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలల పేర్లను బయట పెట్టాలని చెప్పి మేము డిఐఓ గారిని కోరుతా ఉన్నాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిఐఓ గారిని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా కోరుతూ ఈరోజు డిఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. సదుపాయాలను కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలను కల్పించాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% విద్యాకు చట్టను అమలు చేయాలి. ప్రతి పాఠశాలలో 25 విద్యాకు చట్టాన్ని అమలు చేయాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% విద్యాకు చట్టాన్ని అమలు చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి.